ఎప్పుడు చూసినా ప్రమోషన్లే చేస్తారని ఏదో ఒకటి అంటుంటారు కదా, ఆ ప్రమోషన్ వెనుక ఎంత కష్టం ఉంటుందో మీకు అస్సలు తెలియదు, అది మాకే తెలుసు. ఒక ప్రమోషన్ ఉందని కొంపల్లికి అయితే వెళ్ళినాం. నార్మల్గానే మా ఇంటి దగ్గర నుంచి 1.5 hour దగ్గర దగ్గర ఒక 30 kilometers అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే 50 kilometers కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా పోయేటప్పుడు అయితే వర్షం లేదు, కానీ అక్కడ షూట్ చేసుకుని వచ్చేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఆగి వెయిట్ చేస్తే పిల్లలు ఏడుస్తారు, మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని వర్షంలోనే స్టార్ట్ అయినాం. దగ్గర దగ్గర ఒక 3 hours అయితే వర్షంలోనే తడుచుకుంటున్నాము. ఆ వర్షంలో తడిచేసరికి మస్తు వణుకుడు వస్తుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక పక్కనున్న వడపావు ఇంకా బక్చూప్ తిని స్టార్ట్ అయినాము. ఇంకా ట్రాఫిక్ చూడండి ఎంతగానం ఉందో, ఎక్కడికక్కడ వాటర్ అయిపోయి చెరువులు అయితే నిండిపోయినాయి. ఇంకా ట్రాఫిక్లోనే ఇరికిపోయినాము. మీరు అనొచ్చు ఏమైనా అవసరమా చేయడం అంటే, ఎందుకు చేస్తున్నామో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారో రీజన్ అయితే తెలియదు. ఇంకా మా పిల్లల కోసం అయితే కేక్ తీసుకొని పోతున్నాము. ఎందుకంటే ఉట్టిగానే అంటే మేము ఎంతసేపు బయటకు ఉన్నాం కదా, వాళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకోవాలని కేక్ తీసుకుపోయినాము. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా పోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వేడివేడిగా ఛాయ్ అయితే తాగినాము. ఎందుకు చేసినామంటే మా పిల్లల కోసం అనమాట. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కోసమే మేము కష్టపడేది. మీరు కష్టపడితే మాకెందుకు చెప్తారు అంటే, కొంతమంది పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఉండాలన్నట్టు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీళ్ళ హ్యాపీనెస్ ముందు ఎంత కష్టమైనా చేయాలనిపిస్తుంది. నాకే కాదు, ఏ పేరెంట్స్ కైనా చేయాలనిపిస్తుంది. కరెక్ట్ అయితే కామెంట్ చేయండి.